నాన్న సుహాస్, నాన్నగారు ఉన్నారా? ఉన్నారు అంకుల్, వెళ్ళండి. సుహాస్, ఏంటి అంకుల్? ఇది ఫ్రంట్ క్యామ్ పని చేయట్లేదమ్మా, ఒకసారి ఎలా చేయాలో చూపించు. ఓ ఐఫోనా? అన్లాక్ చేయండి అంకుల్. మొన్న రాహుల్ గడు పంపించాడమ్మా, తెలుసుగా, యుఎస్ లో సిస్కోలో పనిచేస్తున్నాడు. అయిపోయింది అంకుల్. మొన్నే కారు కొన్నాడంటమ్మా, అంటిది నాది ఫోటో పంపించమని గొడవ పెడుతున్నాడు. నాకేమైతే తెలుసు అవట్లేదు. అడిగండి అంకుల్, సూపర్. నెక్స్ట్ ఏంటమ్మా? ప్లే ఉంది అంకుల్, నమ్మకానికి వెళ్తున్నాను. నీకు అర్థం కాలేదమ్మా నేను చెప్పింది. మీకు చెప్పిన అర్థం కాదు అంకుల్. అయినా మంచి జాబ్ చేసుకోక మనకి అన్నీ ఎందుకమ్మా? అయినా ఇక్కడ నుంచో పెట్టి మాట్లాడేస్తుందా నేను మిమ్మల్ని? లోపలికి వెళ్తాను అంకుల్, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. సాయినాథా, రే మీ నాన్న చాలా బాధపడుతున్నాడు రా. ప్యాషన్ ప్యాషన్ అని ఎన్నిసార్లు తిరుగుతావు, ఏదో ఒకలాగా సెటిల్ అవరా. కోపం వస్తుంది చెప్తుంటే, కాదంటలేదు. పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నావో ఒకసారి ఆలోచించు. ఇప్పుడు అర్థం కానివన్నీ ముక్కుతో బట్టి కొట్టేసి ఎగ్జామ్లో చీదేసి ఎలాగోలా స్కూల్ నుంచి బయటపడిపోయి ఇంటర్లో కుదిరితే ఎంపీసీ, కుదరకపోతే బైపీసీ, అయితే శ్రీ చైతన్య, కాకపోతే నారాయణలో చదవలేక చావలేక వచ్చిరానిది గక్కేసి బోర్డర్ బాస్లు అయిపోయి ఏబిడిబి అని ఉండలు చుట్టి ఎంసెట్లో డిస్క్వాలిఫై అయిపోయి ఓపికంటే లాంగ్ టర్మ్ చేసి డబ్బుంటే మేనేజ్మెంట్ కోటాలో టాప్ కాలేజ్లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి ఏ బ్రాంచ్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి కూడా తెలియకుండా ఇయర్కి ఒక 11ని మారుస్తూ బ్యాక్లాగులు పెంచుకుంటూ మంచి అలవాట్లు తగ్గించుకుంటూ అర్థం కాని స్టేజ్లో 4 కూడా గీసుకోవడానికి పనికిరాని గ్రాడ్యుయేషన్ పట్టా చేతిలో పట్టుకుని యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి అప్పటికీ జాబ్ రాక కన్సల్టెన్సీ కాలు పట్టుకుని వచ్చిన జీతంలో సగం వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రాబ్లం వస్తే బాత్రూమ్కి వెళ్ళి సొల్యూషన్ అడుక్కుంటూ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా తర్వాత ప్రేమించిన ఏ ఒక్కరిని కాకుండా ఇంకెవడో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వీక్ మొత్తం కష్టపడి వీకెండ్ పార్టీలో 9ంటికి మందు కొట్టి 10:30 దాకా ఎవడో ఒకటి గురించి సొల్లు కొట్టి 11ంటికి ఇంటికి వెళ్ళి పెళ్ళాన్ని కొట్టి పిల్లల్ని కానీ వాళ్ళని అప్రయోజకులను చేసి వాళ్ళ చేత ఇంట్లోంచి వెళ్ళగొట్టించుకుని అసంతృప్తిగా చచ్చిపోయేంత రొటీన్ రొట్ట లైఫ్ నేను కోరుకోవట్లేదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇవే మాటలు ఓడిపోయినట్టు చెప్తే వేదాంతం, గెలిచినట్టు చెప్తే సిద్ధాంతం. కొన్ని రోజులు ఓపిక పట్టండి, మీకు కొత్త సిద్ధాంతం చూపిస్తా. అయినా ఇక్కడ ఎంతమందికి వాళ్ళకి నచ్చిన వాళ్ళు చదువుకుంటున్నారు అంకుల్? ఎంతమందికి వాళ్ళ కెరీర్ మీద క్లారిటీ ఉంది? ఇప్పుడు మీరు పోతారు, నేను పోతాను. మీరేం చేసిపోతారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఏదో ఒకటి చేసే పోతాను. నేను చేసేది ఏదో నన్ను చేయనివ్వకుండా నువ్వు ఇదే చేయి, ఇలాగే చేయి అంటే అది కాదురా. టీ తీసుకురమ్మంటారు అంకుల్? అది కాదు నాన్న. లైకే కదా, కొడతారులేండి అంకుల్. అది కాదురా. షేర్ కూడా చేస్తారు అంకుల్. సబ్స్క్రైబ్ చేయమన్నా. తుప్పేస్తున్నాడు రా బాబు. సబ్స్క్రైబ్ అని చేయండి ప్లీజ్.